అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 29. అంజుని హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోతాడు హర్ష. వెళ్తున్న బైక్ని కనుమరుగయ్యేంత వరకు చూసి లోపలికి వెళ్ళిపోతుంది అంజు. రూమ్కి వెళ్ళిన పాప కాలేజ్ టైం అవుతుండడంతో ఆటకు అంతా స్వెట్ పట్టి ఉందని మళ్ళీ బాతింగ్కి వెళ్తుంది అంజు. ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది అంజలి. వింతగా విచిత్రంగా తననే చూస్తున్న సుషిని చూసి, ఏమైందే అలా చూస్తున్నావు? ఏంటో ఆ సైకో బాబు నిన్ను రోజుకో రకంగా మార్చేస్తున్నాడును అని చూస్తున్నాను అంటుంది. అవునే, నా ప్రమేయం లేకుండానే వాడి హ్యాండవర్లోకి వెళ్ళిపోతున్నాను. వాడు ఏది చెబితే అది చేస్తున్నాను. ఎంత దూరంగా ఉండాలని ట్రై చేసినా అంత దగ్గరగా ఉంటున్నాడు. ఏంటో కానీ ఒకటి చెప్పనా అంజు, నీ డ్రీమ్ని హర్ష తీర్చేలాగా ఉన్నాడే. నా డ్రీమా? నా డ్రీమ్ ఏంటి? నాకు తెలియదు అనుకోకు. నువ్వు చిన్నప్పటి నుండి ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టమో నిన్ను చూస్తున్న నాకు తెలీదా ఏంటి? ఆ ఫుట్బాల్ యూనిఫామ్లో మాత్రం సూపర్గా ఉన్నావే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? నేను చేస్తున్నదేంటి? ఇప్పుడు ఈ ఫుట్బాల్ కాంపిటీషన్ నాకు అవసరమా? అమ్మను అలా పెట్టుకొని ఏంటో నా లైఫ్ ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. సర్లే, కాలేజ్కి టైం అవుతుంది పద అంటూ నిట్టూర్చి కాలేజ్కి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు క్లాసెస్ అన్నీ ప్రశాంతంగా జరుగుతాయి. అంజలి కూడా ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా అన్ని శ్రద్ధగా వింటుంది. లంచ్ టైంలో అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది నిత్య. హాయ్ అంజు. హాయ్ సుషి అంటుంది. హాయ్ నిత్య అంటారు. అవును, నీ చేతికి ఆ గాయం ఏంటి అని షాకింగ్గా అడుగుతుంది నిత్య. ఏం లేదు, చిన్నదే, ఫ్రూట్స్ కట్ చేస్తుంటే కొద్దిగా కట్ అయింది అంటుంది. నిజమేనా అన్నట్లు అనుమానంగా చూస్తుంది నిత్య. ఏంటి అలా చూస్తున్నావు? అదేం లేదు అంజు. సరే కానీ ఈరోజు మా అన్నగాడు కాలేజ్కి రాలేదు. ఏదో ఆఫీస్ వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళాడు అంటుంది, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయడానికి. ఇదంతా చెబుతుంది నిత్య. కానీ పాప ముదురు కదా, తనని మిస్ అవుతున్న ఫీలింగ్ లోపల ఉన్న బయటకు మాత్రం కనిపించకుండా కవర్ చేస్తుంది అంజు. నిత్యకి తన మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ ఏం అర్థం అవ్వట్లేదు నిత్యకి. ఇక అందరూ క్యాంటీన్కి వెళ్తారు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అంటుంది అంజలి. అక్కడ చెట్టు దగ్గర ఉన్న బెంచ్పై కూర్చుంటుంది. అదేం కుదరదు, మేము తింటుంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడేం చేస్తావు? నువ్వు కూడా తినాల్సిందే అంటూ పట్టుపడతారు. నాకొద్దు నిత్య, ప్లీజ్ అంటుంది అంజు. నువ్వు తినకపోతే మేము కూడా తినం అని మొండిపట్టు పట్టగానే ఇక చేసేది లేక వాళ్ళతో పాటు వెళ్తుంది అంజలి. అందరూ తినేసి క్లాస్కి వెళ్ళిపోతారు. ఆ రోజు అలా గడిచిపోయి ఈవినింగ్ కావడంతో ఇంటికి బయలుదేరుతారు అంజు, సుషి. నిత్య, కిరణ్ ఇద్దరూ బైక్లో వెళ్తున్న వీళ్ళిద్దరిని చూసి దగ్గరికి వచ్చి ఆపుతారు. వాళ్ళిద్దరినీ అంత క్లోజ్గా చూస్తున్న అంజలి, మీరు ఫ్రెండ్సా అని అడుగుతుంది. అవును అంజు, కిరణ్ వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే ఉంటుంది. కిరణ్ మా అన్నయ్య, ఇద్దరు చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెబుతూ ఉంటే సైలెంట్గా వింటూ ఉంటుంది అంజలి. ఓకే బాయ్ నిత్య, నాకు లేట్ అవుతుంది, రెస్టారెంట్కి వెళ్ళాలి అని అనుకుంటూ హాస్టల్కి వెళ్తూ ఉంటారు ఇద్దరు. అవును సుషి, నాకు ఒక ఐడియా వచ్చింది. వాడు నన్ను వదిలేయాలంటే అని ఆగిపోతుంది. హా అంటే అంటుంది సుషి. నేను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నానేమో అని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు కదా అని అంటుంది. పాపం పాప కొరివితో తలగొక్కుంటుంది. అవును కానీ మరి ఈ ప్లాన్ బెడిసి కొడితే నీకు ఉంటుంది వాడి చేతిలో అంటుంది సుషి. ఏమో, సక్సెస్ అయితే మాత్రం నన్ను వదిలిపెడతాడేమో. నా క్యారెక్టర్ చూసి నాకు దగ్గరవుతున్నాడు. ఆ క్యారెక్టర్నే పనంగా పెట్టి వాడికి దూరం అవ్వాలని అనుకుంటున్నాను. ఎవడైనా బకరా దొరుకుతాడేమో చూడే అంటుంది అంజు. ప్లీజ్ అలాంటి సాహసాలు చెయ్యకే, వాడు చంపి పూడుస్తాడు. నువ్వు ఆగవే, వాడి టార్చర్ తట్టుకునేది నేను. ఒకవేళ ప్లాన్ సక్సెస్ అయితే ఇక్కడ ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండొచ్చు కదా అంటుంది అంజలి. ఇప్పటికిప్పుడు బకరా అంటే ఎక్కడ దొరుకుతాడే? ఎందుకు దొరకడు? రోడ్ మీద ఎవడో ఒకడు దొరుకుతాడు. ఇప్పుడు కాదు కానీ వాడు నన్ను ఫాలో అయినప్పుడు నా ప్లాన్ అమలు చేస్తాను అంటుంది. హాస్టల్ రాగానే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి ఆటో కోసం వెయిటింగ్ పాప. అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది కార్. ఉలిక్కిపడి చూసి, మేడం మిమ్మల్ని సార్ తీసుకురమ్మన్నారు. ఏ సార్ అంటుంది. హర్ష సార్ అమ్మా అంటాడు. నేను ఆటోలో వస్తాను, మీరు వెళ్ళండి.
మీరు రాకపోతే నా ఉద్యోగం పోతుంది అని అనగానే మార్నింగ్ నుండి వీడి టార్చర్ తప్పింది అనుకున్నానో లేదో ఇలా ఊడిపడ్డాడు శాడిస్ట్ విధవా అని తిట్టుకుంటూ కార్ ఎక్కి కూర్చుంటుంది అంజు. రెస్టారెంట్ రాగానే కార్ ఆపుతాడు డ్రైవర్. కార్ దిగి లోపలికి వెళ్తున్న అంజుని చూసి అందరూ నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో పనిచేసే ఎంప్లాయీ అంత పెద్ద కార్లో వచ్చిందని. స్ట్రెయిట్గా హర్ష రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని అనబోతూ ఆగిపోతుంది. ఎందుకంటే బాబు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, వర్క్ ఫినిష్ చేసి రేపటి వరకు ఆ ఫైల్ని నా టేబుల్ మీద ఉంచాలి అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాబు. అంజుని చూసి కాఫీ తీసుకురా, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు అని స్మూత్ టోన్తో చెబుతాడు. ఇక తన కోసం కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది అంజు. టైం ఉండడంతో పాలు సిమ్లో పెట్టి బాగా వేడి చేస్తూ ఉంటుంది. పాలు చిక్కగా అవ్వగానే షుగర్, కాఫీ పౌడర్, మిల్క్ వేసి కలుపుతూ ఉంటే గుమగుమలు అంజు ముక్కుపుటాలకు తాకగానే కాస్త టేస్ట్ చూద్దామని కొంచెం కప్లో పోసుకొని తాగుతూ దాన్ని టేస్ట్ని కళ్ళు మూసుకొని అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బేబీ. ఎందుకో తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న కటౌట్ డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకుని పాప తాగుతూ ఉన్నప్పుడు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే తననే చూస్తూ సైట్ కొడుతున్నాడు పాపకి. తనని చూడగానే ఒక్కసారిగా పొలమారుతుంది అంజుకి. హర్ష దగ్గరికి వచ్చి తల మీద తడుతూ ఉంటాడు. అంజు హర్షకి కాఫీ కప్పులో పోసి ఇస్తుంది. ఒకసారి ఇందాకటిలా తాగు అంటాడు అంజుని గాస్కెట్కి లాక్ చేస్తూ. అతను అంత దగ్గరగా వస్తుంటే తనలో తెలియని ఏదో అలజడి మొదలవుతుంది. కాఫీ తాగుతావా, తాగించనా అంటాడు అంతే స్మూత్ టోన్తో. ఇక తాగేదాకా వదలడు అని పాప తాగటం స్టార్ట్ చేస్తుంది. కానీ అప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఎందుకంటే ఎదురుగా బాబు ఉన్నాడు కదా, ఎలా వస్తుంది? లోపల టెన్షన్ తప్ప ఇందాక ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్ రావట్లేదు అంటారు. అంజలి అలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకాస్త దగ్గరికి వచ్చి తన పెదవులకు అంటి ఉన్న కాఫీని లిక్ చేస్తూ మార్నింగ్ నుండి ఆఫీస్లో పడ్డ స్ట్రెస్ అంతా మిస్ అవుతున్న ఫీలింగ్ అన్నీ ఆ ముద్దులో తీర్చుకుంటున్నాడు బాబు. అంజు తాగిన కాఫీని తనే లాగేసుకుంటున్నాడు. తన ముద్దులో మైమరుపుగా ఉన్న అంజలి హర్ష చుట్టూ చేతులు వేయడానికి చూస్తూ బుద్ధి వద్దు అని వారించడంతో షోల్డర్స్పై చేతులు పెట్టి నెడుతూ ఉంటుంది. ఇంకాసేపు సేద తీరాలి అనుకున్న హర్ష అప్పటి వరకు సహకరించిన అంజు అలా నెట్టడంతో హర్షకి కోపం వచ్చి తనని వదలాలని అనిపించక కంటిన్యూ చేస్తున్నాడు. అంజు అంటూ పెనుగులాడుతూ ఉంది. అయినా వదలకపోవడంతో తన బలాన్ని అంతా కూడగట్టుకొని షోల్డర్స్ మీద చేతులు పెట్టి గట్టిగా వెనుకకు తోసేస్తుంది. అయినా వదలకపోవడంతో కన్నీళ్లు ఆయుధంగా మార్చుకొని వదులుతుంది. ఆ కన్నీళ్లు హర్ష చెంపలకు తాకగానే తన కన్నీళ్లకు చిరాకు వచ్చి వదిలిపెడతాడు. హర్ష అంజుని చూసి ఇప్పుడేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ సీరియస్గా అడగగానే తన కాలర్ పట్టుకొని ఎందుకురా తాకొద్దు అంటున్నా ఎందుకు తాకుతున్నావు, వద్దు వద్దు అంటున్నా ఎందుకు ముద్దు పెట్టుకుంటావు, దగ్గరికి రావద్దు అంటున్నా దగ్గరికి వచ్చి నా ఊపిరి నాకే బరువయ్యేంత దగ్గరికి వస్తున్నావు, నన్ను ఎందుకు పిచ్చిదాన్ని చేస్తున్నావు, చంపేసేరా నన్ను, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అంటూ పట్టుకున్న కాలర్ని వదిలిపెడుతూ ఏడుస్తుంది అంజలి. హర్ష అంజు కలిపిన కాఫీని తీసుకొని అక్కడ ఉన్న చైర్లో కూర్చుని తాపీగా తాగుతూ కాఫీ సూపర్, నీలాగే, కాకపోతే నువ్వు హాట్గా ఉన్నావు, ఇది కూల్గా ఉంది, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనగానే కళ్ళ నీళ్లతో చుర్రున చూస్తుంది అంజలి. అక్కడ ఉండలేక బయటికి వెళ్ళానని చూస్తూ ఒక అడుగు వేయగానే అక్కడ నుండి కదిలితే కాళ్ళు విరగ్గొడతాను అంటాడు బేస్ వాయిస్తో. ఆ మాటకు అక్కడే నిలబడిపోతుంది అంజలి. ఐ లైక్ యూ అంటూ చిన్నగా నవ్వుతాడు. ఎందుకో తెలుసా, నేను ఏది చెప్పినా అది శ్రద్ధగా వింటావు. అతను ఎన్ని మాటలు అన్నా చెప్పిన మాట వింటున్న అంజలిని చూసి నీలో ఇంకా చిన్నతనం పోలేదు అంజు అంటాడు టీజింగ్ వాయిస్తో. తలెత్తి చూస్తుంది. ఏడవడంతో కళ్ళు ఉబ్బి బబ్లీగా కనబడుతున్న అంజలిని చూసి క్యూట్గా ఉన్నావు తెలుసా అంటాడు. ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది అంజలి. హర్ష పెద్దల మాట సద్దిమూట అని చెప్పారు కదా, మీ స్కూల్లో ఇలాంటివి చెబుతారు కదా అంటాడు వెటకారంగా. చిరున చూసి నీలాంటి శాడిస్టులతో మాట్లాడకూడదు అని కూడా చెప్పారు అంటుంది. వాట్ డిడ్ యూ సే అంటాడు నొసలు చిట్లిస్తూ. అతని వాయిస్కి భయపడింది. కానీ తనని దూరం పెట్టాలని భయపడకూడదని గట్టిగా అనుకొని ఎస్, నువ్వు సైకోవి, శాడిస్ట్వి,
రావణ్వి, దుర్మార్గుడివి అంటూ తిట్టుకుంటూ పోతుంటే సెకండ్లో తన ముందుకు వచ్చి అంజు గొంతు పట్టుకుంటాడు హర్ష. నొప్పిగా ఉంది, వదులు అంటుంది చిన్నగా. కళ్ళు ఎర్రగా చేసి చూస్తూ, నీకు ముందే చెప్పాను కదా నాకు టెంపర్ లేచే పనులు చేయకూడదు అని. మళ్ళీ అలాగే చేస్తున్నావు. ఇంకోసారి ఇలా చేస్తే చూపిస్తా నేనంటే ఏంటో. కూల్గా ఉన్నావని కూల్గా మాట్లాడుతుంటే నాకు బీపీ పెంచుతున్నావు అంటూ చిన్నగా ప్రెస్ చేస్తాడు. అంతే, నొప్పికి కళ్ళ నీళ్ళు హర్ష చేతుల మీద పడుతుంటే గొంతు వదిలి, ఎందుకే ఇప్పటిదాకా క్యూట్గా ఉన్నావని చెప్పాను, అంతలోనే రాక్షసిలాగా మారిపోయావు అంటాడు. మరి ఎందుకురా నా దగ్గరికి రావద్దు రావద్దు అని చెబుతున్నా కానీ ఎందుకు వస్తున్నావు అంటూ వాయిస్ రేస్ చేస్తుంది. నేను పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, మూసేయి నోరు అంటాడు. ఎందుకు మూయాలి? మూయను. ఈరోజు ముద్దు అన్నావు, రేపు బెడ్డు అన్నవన్న గ్యారెంటీ ఏముంది అనగానే అంజు చెంపలు హర్ష చేతిలో చిక్కి, నీ కళ్ళకు ఎలా కనపడుతున్నానే? బలవంతంగా ఆడదాన్ని అనుభవించే పిచ్చి వెదవలా కనబడుతున్నానా అని అంటాడు. మరి ఇప్పుడు చేస్తున్నదేంటి అంటుంది తన చెయ్యిని పట్టుకొని వెనుకకు మడిచి దగ్గరికి లాక్కొని, నీకు ఇంతకు ముందే చెప్పాను నీ ఒంటి మీద నాకు కనపడని వాటిని నేను ముట్టుకోను అని. ఎందుకంటే నేను బాధపడుతుంటే చూడలేక నాకు ముద్దు పెట్టావు. ఆ ముద్దులోనే ఇంత మత్తు ఉందంటే ఇంకా నీ ఇష్టంతో నా దగ్గరికి వస్తే స్వర్గం కనబడుతుంది. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను నీ ఇష్టంతో నువ్వు నన్ను ఆహ్వానించాలని. అప్పటి వరకు నీలో దాగి ఉన్న వాటి జోలికి నేను రాను. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి నా టెంపర్ రేస్ అయ్యే పనులు చేసావనుకో, ఆ చిన్న లైన్ కూడా దాటి నీ లైఫ్లోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అనదర్ థింగ్, మనం మధ్య గోడలు కట్టాలని చూసావో నాలోని రాక్షసుడిని చూస్తావు. కానీ అంజు, ఏ మాట కామాట చెప్పుకోవాలి. నువ్వు నిన్న ఇచ్చిన ముద్దు ఎంత బాగుందనుకున్నావు. వావ్, అది మైండ్లో నుండి పోవట్లేదే. మళ్ళీ ఎప్పుడిస్తున్నావు కిస్ అని అనగానే సీరియస్గా ఒక చూపు చూస్తుంది. అబ్బా ప్లీజ్ అంజు, ఇంకోసారి అలాంటి ముద్దు కావాలి అని గారాలు పోతాడు హర్ష. నిన్న చేసిన సూప్ మళ్ళీ తాగనా, ఇస్తావా అంటూ చిన్న పిల్లాడిలా మారం చేస్తుంటే అప్పటి వరకు ఉన్న కోపమంతా పోయి లోపల నవ్వుకుంటుంది అంజలి. బయటికి మాత్రం అంతే సీరియస్నెస్తో చూస్తుంది. ఒకటి చెప్పనా అంజు, నా నుండి నిన్ను ఎవరూ వేరు చేయలేరు. నువ్వు కూడా. నువ్వు నాదానివి, నేను నీవాడిని. ఇది మైండ్లో పెట్టుకొని మెసులుకుంటే నీకే మంచిది. సరే కానీ బాగా ఆకలిగా ఉందే, ఏదైనా చేసి తీసుకురాపో అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. అంత కాన్ఫిడెంట్గా చెబుతుంటే వణుకు పుడుతుంది అంజలికి. తన ప్రేమ మిస్ కావద్దని మనసుకు అనిపిస్తే ఎట్ ఏ టైం మీ వాళ్ళు ప్రమాదంలో ఉంటారని బుద్ధి వారిస్తుంది. కానీ హర్ష మీద ఉన్న ప్రేమను, ఫ్యామిలీ ప్రేమ తొక్కిపడేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.